హాయ్ అండి. ఆల్రెడీ నా థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మనమైతే ఊటీలో ఫ్లవర్ గార్డెన్‌కైతే వచ్చాము. ఈ ఫ్లవర్ గార్డెన్ పేరొచ్చేసి బొటానికల్ ఫ్లవర్ గార్డెను. ఇక్కడైతే రాంగానే ఫస్ట్ అయితే టికెట్ అయితే తీసేసుకున్నాము. టికెట్ తీసుకోంగానే ఇక్కడైతే ఇద్దండి ఇచ్చిన తర్వాత లోపలికైతే మమ్మల్ని ఇలా పంపించేశారు. ఈ లోపలికి రాంగానే నా చేతులైతే అస్సలు కుదురుగానే ఉండవు. నా చేతులు కుదురుగా ఉండవు కదా! ఈ పువ్వునైతే పట్టుకున్నాను. పట్టుకున్నంత సేపు హ్యాపీయే. నాకు చూస్తుంటే నవ్వొచ్చేస్తుందనమాట. అంత బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక గుండె డమేల్ అనింది. ఏంటంటే ఒక ఫ్లవర్ పట్టుకుంటే 500 ఫైన్ అంట. ఇక్కడ ఇలాంటి ఫైన్‌లు కానీ పెట్టకపోతే వచ్చిన టూరిస్టులంతా ఫ్లవర్‌లన్నీ గిల్లుకొని ఎళ్ళిపోతారు. అంత బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్స్. అసలు నిజంగా చెప్పాలంటే మన ఊర్లో ఉండే ఫ్లవర్స్ ఇక్కడైతే కనిపించవు. ఇక్కడున్న ఫ్లవర్స్ మన ఊర్లో అయితే కనిపించవండి. అక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో. అసలు ఎన్ని కలర్‌లు, ఎన్ని ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చెప్పలేనన్ని ఉన్నాయి. ఈ చెట్టు చూడ్డానికి పాచి పెట్టినట్టుంది కానీ ఇది పాచి పట్టలేదంట. ఆ చెట్టు ఉండడమే అలా అంట. ఎంత డిఫరెంట్‌గా ఉందో చూడ్డానికి. ఇక్కడైతే ఏమైనా కొనాలంటే అసలు రేట్లు ఎక్కువండి. అసలు మనమైతే బతుకు తీరుకొస్తే అస్సలు బతకలేము ఇక్కడ. ప్రతీదీ అంత రేటుంది. ఎందుకు చెప్తున్నానంటే నా చేతిలో ఉన్న ఈ వాటర్ బుల్లెన్ రూ. 150 తీసుకున్నారండి. మరీ ఘోరంగా ఉన్నాయన్నమాట రేట్లు. ఇంక మా పాప అయితే వదలకుండా ఏడుపు. ఇంకేం చేస్తాను తప్పదు కదా! అందుకని తీసుకున్నాము. ఫైనల్‌గా అయితే ఇలా ఆడేసింది లోపలికొచ్చి. ఇక్కడి నుంచి ఎంత దూరం ఉందో ఈ చెట్టు చూడండి ఎంత డిఫరెంట్‌గా కట్ చేసి పెట్టారో. ఈ చెట్లు ఏం చెట్లు అంటారో కూడా తెలీదు. ప్రతిదానికి అయితే బోట్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడి నుంచి అక్కడ ఒక ఫ్లవర్ గార్డెన్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్దాము. నిజంగా చెప్పాలంటే ఈ చెట్లకు అసలు వాటరే పట్టరు. ఎందుకంటే క్లైమేట్ అంత చల్లగుంటది. ఇక్కడ విచిత్రం ఏందంటే మన సైడ్ అయితే వానొస్తే దబదబ పడిపోతది. ఎండొస్తే బగబగ మండిపోతది. అదే ఇక్కడైతే అట్లా ఏముండదండి. ఎప్పటికీ ఒకేలా ఉంటది. ఒక నవంబర్‌లో తప్ప క్లైమేట్ డిఫరెంట్ మారుతదంట. అట్లాంటి నవంబర్ టైంలో గానొస్తే చాలా బాగుంటుంది. అన్ని ప్లేస్ తిరగొచ్చు. ఇట్లాంటి టైంలో వచ్చారనుకోండి కొన్నైతే చూస్తారు, కొన్నైతే మిస్ అవుతాయి. ఎందుకంటే వర్షం పట్టినప్పుడు ఈ ఎత్తైన ప్రదేశాలు కదా! ఏదైనా జరుగుతాయి అన్నట్టుగా క్లోజ్ చేసేస్తారనమాట. ఇక్కడ నిజంగా ఎన్ని రకాలున్నాయో చెట్లలో కానీ, పూలలో కానీ మనకి ఒక్కటి పేరు తెలీదే. కానీ మధ్యలో అయితే బోర్డ్స్ అయితే ఉన్నాయండి. మనకి చదివే అంత, చెప్పే అంత టైం అయితే లేదు. ఇక్కడ మాత్రం ఇయి అయితే మనకు తెలిసి ఇక్కడున్న ఈ చెట్లయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇవన్నీ ఇళ్లల్లో పెట్టుకుంటూ ఉంటారు కదా! వాటికి సంబంధించిన జాతులనమాట ఇవి. వీటిల్లోనే కొన్ని వందల రకాలైతే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు భలే నచ్చేసాయి. మన సైడు క్యాలీఫ్లవర్, క్యాబేజీ అలా వస్తాయి కదా! సేమ్ అలానే ఉంది. కాకపోతే కలర్ డిఫరెంట్‌గా ఉంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. ఇక్కడ మెయిన్ ఈ ఫ్లవర్స్ మీలో ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో రకం ఫ్లవర్స్ చూడండి. మనం కమ్మలు పెట్టుకుంటాం కదా! జుంకి ఇలాగే ఉన్నాయి. చూడ్డానికి నిజంగా 2 కళ్ళు సరిపోవండి. నా లైఫ్‌లో ఇన్ని రకాల పూలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇక్కడైతే చూడండి చిట్టి చిట్టి పూలియి. ఫ్లవర్ గార్డెన్ అంటే నేనేదో చిన్నదిగా సింపుల్‌గా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇక్కడికొచ్చాక ఇన్ని రకాలు చూసాక నా కళ్ళైతే అస్సలు సరిపోలేదు. అన్ని డిఫరెంట్ పూలున్నాయి. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. నాకైతే పట్టుకోవాలనిపిచ్చేస్తుంది. మా పాప చూడండి దీన్ని పెరికేసేలాగుంది. దీన్ని గాని పెరికామంటే మమ్మల్ని ఇక్కడే కట్టేస్తారు. కుదురుగానే ఉండదనమాట 2 సేపు కూడా. ఇక్కడైతే నా చేతిలో ఉన్న పూలు ఒక 5, 6 కలర్స్ అయితే ఉన్నాయి. కానీ చూడ్డానికి అద్దిరిపోతున్నాయి కలర్స్. ఇక్కడ చూడండి గోడలకు బదులు చెట్టుల్ని భలే డెకరేషన్ చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లో ఉందనమాట. సిమెంట్‌తో గోడలు కడితే ఖర్చు ఎక్కువైపోతదని ఇలా చెట్టులతోనే ఇలా డెకరేషన్ చేసేసారేమో. ఈ ఆంటీ అయితే నా ఎనకే వస్తుందనమాట వీడియోస్ తీసుకుంటూ. పెద్దదైనా కానీ వీడియోస్ తీస్తుంది ఆంటీ. ఇంకా ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటర్ పోసే పని లేదు కాబట్టి ఎక్కడెక్కడంటే పెట్టేశారు చెట్లన్నీ. అసలు ఎన్ని రకాల పూలు, ఇన్ని రకాలు ఎక్కడెక్కడి నుంచి పట్టుకొని వచ్చి పెట్టారో కూడా అసలు భలే డిఫరెంట్‌గా పెట్టారండి. ఈ క్లైమేట్‌కి మాక్సిమం అసలు చెట్లు వాడిపోకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి టామ్ అండ్ జెర్రీ ఎప్పుడో చిన్నప్పుడు చూసేదాన్ని టీవీలో. ఎంత బాగున్నాయో. ఇట్లా ఒక ఫోజ్ ఇచ్చి ఫోటో అయితే తీసుకున్నాము. ఇంక మా బుడ్డదైతే ఈ సైకిల్లో కూర్చోబెట్టి అంటుంది. వాళ్ళు కానీ చూసారనుకో 500 పోయి 10,000 వేస్తారు ఫైను. ఇక్కడ వీళ్ళు తెలివి చూడండి. చెట్టు కొమ్మలోనే చెట్లయితే నాటేశారు. అసలు భలే డిఫరెంట్‌గా పెట్టేశారు కదా! బొమ్మలు భలే చెక్కేశారు చెట్టులతోనే. పోతూ ఉంటే పోవాలనిపిస్తూ ఉంది ఇంకా. అల్లక్కడ రోజా పూల్లా కనిపిస్తున్నాయి. దగ్గరికెళ్ళి చూద్దాము. ఇక్కడ దగ్గరికెళ్ళి చూస్తే రోజా పూలు కాస్త ఇంకో రకం పూలైపోతున్నాయి. అసలు ఇక్కడికొచ్చేసరికి నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఎందుకంటే ఎండొస్తుందని చెప్పి గబగబా రెడీ అయ్యి పరిగెత్తేసాము. ఏం కూడా తినలేదు. ఈ హార్ట్ షేప్ భలే ఉంది కదా డిఫరెంట్‌గా. ఎలా చేస్తారో కానీ నాకైతే అసలు షాకేను. ఇలా కొత్త ప్లేస్‌కొస్తే డిఫరెంట్ అనిపిస్తది. ఇప్పుడైతే పైకెళ్దాం.
చాలా బాగుంది అంటున్నారు, నాకైతే ఓపిక లేదు. వీళ్ళైతే తినకుండా ఎంత బాగా నడుస్తున్నారో నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇక్కడ నుంచి కానీ పడ్డానంటే నా తలకాయ పుచ్చకాయలాగా 2 దెబ్బలైపోద్దేమో. అసలు ఇక్కడ పైకి రాగానే భలే ఉందండి నిజంగా వ్యూ. ఓపిక లేకపోయినా ఇలాంటి కొత్త కొత్తవి చూస్తే ఎక్కలేని ఓపిక వచ్చేస్తుంది నాకైతే. ఈయన ఎవరో కానీ టోపీ పెట్టుకొని భలే డిఫరెంట్గా ఉన్నారు. ఇంక ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అది భలే ఉంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు. కానీ నాకైతే నీరసంగా ఉంది, నేనైతే రాలేనని చెప్పాను వీళ్ళకి. అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు వర్షం అలా పడినప్పుడు, చాలా బాగుంటుంది. ఇంక ఈ చుట్టుపక్కలంతా చూడండి ఎంత బాగుందో వ్యూ. అలా చెట్టు అయితే భలే ఉంది డిఫరెంట్గా చూడడానికి. ఇంకా నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకొక రన్సేపు కానీ నడిచానంటే పడిపోతానని చెప్పాను. ఇంకా నేరుగా ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఫుడ్ దగ్గరికి రాగానే ఏం తీసుకోవాలని ఏం లేదు, ఏది ఉంటే అది తీసుకొని వచ్చేయమని చెప్పాను. వీళ్ళైతే ఆలస్యం చేయకుండా బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా మ్యాగీ అయితే తీసుకున్నారు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి ఓకే, ఇంకా మనకి ఆకలికి ఏదున్నా తినేయాలి కదా, ఇంకా ఫైనల్గా అయితే తినేసాను. ఇంకా దాంతోపాటు ఇంకో మ్యాగీ కూడా చెప్పుకున్నాను. మ్యాగీ అయితే తినాలనిపించలేదు, ఎన్నో రేట్లు నేను చేసే మ్యాగీ బాగుండేదేమో. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే ఫోటో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇంకా నేనైతే ఫుడ్ తిన్నాను కదా, కొంచెం అయితే హుషారు వచ్చేసింది. సూపర్గా ఉందండి ఇక్కడ కూడా వ్యూ. ఇంకా ఫైనల్గా అయితే బయటకు వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ నుంచి చూస్తే అసలు భలే ఉంది బయట నుంచి. ఇంకా ఫైనల్గా బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక్కడ నుంచే బయటకు వస్తామని, ఆ రూట్లోనే వస్తూ ఉన్నాము. నిజంగా చాలా బాగుంది. ఎవరైనా టూరిస్టులు అలా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఇంకా నేను కొంచెమే చూపించాను, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.